బందరు పోర్టు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. జగన్ మానసిక పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. న్యాయదేవత కరుణ ఉంటే ఏడాదిలోపే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రులు జోస్యం చెప్పారు. 2018 నాటికి బందరు పోర్టులో ఓడను నిలపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీ మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి పదవి పిచ్చలోబడి మీరేం మాట్లాడుతున్నారు, ఏ భాష మాట్లాడుతూ ఉన్నారు, ఏ మాటలో మీరు ఉపయోగిస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను, దేవుడు దయదలటం కాదు, న్యాయదేవత కళ్ళు తెరిస్తే నీ మీదున్న 13 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో సంవత్సరం తిరగకుండా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటావు. దేవుడు దయదలటం కాదు, నువ్వు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్న డబ్బు ఇవాళ 43,000 కోట్లు జప్తయినాయి.